మాఫియా ఆక్రమించుకొని వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్కు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక బంగారు బాతుకుడులాగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవాళ మిగిలినట్టుగా కనబడతా ఉంది. ఆనాడు కేసీఆర్ కుటుంబ పాలనతో ఎట్లా దోసుకున్నాడో ఆనాడు ఆయన దోసుకుంటే ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో అంతకంటే ఎక్కువ దోపిడీ జరిగినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. గ్రామాలకు పోతే మొక్కజొన్న రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. వడ్ల కొండలేని చెప్పి వడ్ల రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఇవాల్టి కూడా రైతు బంధు సంపూర్ణంగా లేదు. చదువుకునే లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక క్లాస్ రూములో యజమాని నిలబెడితే బిక్కు బిక్కుమంటూ ఇళ్లలోకి వచ్చి అమ్మా నాన్న చెప్పుకొని అక్కడెక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి వాళ్ళు దాచుకున్న 35 సంవత్సరాలు కష్టపడి జమ చేసుకున్న డబ్బులకు కూడా ఇలా ఆస్కారం లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాబోయే కాలంలో ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ మళ్ళా పాత గ్లోరీ రావాలంటే, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇది సాధ్యం చేయగలని చెప్పి గంటా పదంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చూసినాం ఏమిచ్చింది. ఆనాడు కూడా మోడీ గారిని హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇదే ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ఆనాడి ప్రభుత్వం ఏం ముఖం పెట్టుకొని వస్తున్నాం అని చెప్పిండ్రు. ఏం ముఖం పెట్టుకొని వస్తున్నాం అని చెప్పిన ఆనాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. మళ్ళీ ఇవాళ కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఒకవైపు ఏమో ఇవాళ 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలని జాతికి అంకితం చేస్తే ఇవాళ యాడ్ ఇచ్చుకుంటా ఉన్నారు. మళ్ళీ మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకటే పాట, 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏమరగబెట్టిందని చెప్పి మాట్లాడుతున్నారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఇవాళ తెలంగాణలో ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అవుతున్నాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎవరి కోసం అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, ఇవాళ రైల్వే లైన్లు కావచ్చు, రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కనుక నిధులు ఇవ్వకపోతే గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఒకటి ఇవాళ ఉత్త చిప్ప చేతికి ఇచ్చిండ్రు. మాటల గాయడితో మీడియాని మేనేజ్ చేసి కాలం గడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇది చెల్లదు. రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బెంగాల్లో ఏ తీర్పు అయితే వచ్చిందో అదే తీర్పు తెలంగాణ రాష్ట్రం కూడా పునరావృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకర్తలుగా నాయకులుగా మనందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకొని కాషాయ జెండా గెలుపు కోసం, కమలంపు వికాసం కోసం ఇవాళ మన హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ గెలవాలని చెప్పే సంకల్పం అవుతుందో ఆ సంకల్పానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు పోదామని చెప్పి రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఆ జిల్లా పరిషత్ల మీద మున్సిపాలిటీల మీద మన జెండా ఎగిరేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి. కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ సహా మంత్రి బండి సంజయ్ గారిని మాట్లాడాల్సి కోరుతాను. भारत माता की. अयो